హలో హాయ్ అండి. మేము చంద్రపూర్ మహంకాళి అమ్మవారి టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్ళాము. అక్కడ చిన్నత్తమ్మ వాళ్ళు మేకని మొక్కారంట. అయితే మేకని కోస్తామంటే మొక్కడానికని వెళ్ళాము. అక్కడ వెళ్ళి మొక్కుకొని ఇంటికి వచ్చి వంట చేసుకున్నాము. అమ్మవారు టెంపుల్ లోపల ఇలా ఉన్నారండి. చాలా పురాతనమైన టెంపుల్ అండి. చాలా పాత టెంపుల్లా ఉంది. లోపల అమ్మవారు ఇట్లా పడుకొని ఉంటుందండి. అది మనకి ఇప్పుడు కెమెరా రూపంలో సీసీ కెమెరా బయట స్క్రీన్ పెట్టి చూపిస్తున్నారు. మన ఒక 5 years బ్యాక్ అనుకుంటా అండి. అప్పుడైతే అమ్మవారిని లోపల వరకు వెళ్ళి మనం చూడొచ్చు. రియల్గా అమ్మవారు పడుకొని ఉండేదండి లోపల. అక్కడ మనకు చిన్న కిటికీలో నుంచి చూడడం ఉండేది. అప్పుడు అమ్మవారికి పాన్ ఇంకా వాటర్ పెడితే తాగి నైట్లో అక్కడ పాన్ ఉమ్మేసి ఉండేదంట. అయితే అలా చూపించలేదు, మేము లోపలికి వెళ్ళి చూడలేదు. ఇలా స్క్రీన్లో చూసాము అమ్మవారు ఇలా పడుకొని ఉంటుంది అని చెప్పేసి. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేసి రండి. చాలా బాగుందండి. ఇలా ఉంటుంది లోపల అమ్మవారి ఇది. ఇక్కడ దీపం కూడా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ మేము మేకని తీసుకొచ్చారు చిన్నత్తమ్మ వాళ్ళు మేకని బొట్టు పెట్టి అదంతా చేస్తున్నారు. మేక ఇలా వదలంగానే జడత ఇచ్చిందండి. మనకు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఫ్లవర్స్ అవన్నీ కలిపి ఒక బుట్టలో పెట్టిస్తారండి. మనకు పువ్వులు, దాంట్లో శారీ, బ్లౌజ్ పీసు, కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి. ఇంకా అవన్నీ గుడి లోపల వేసి మనం అసలు వాళ్ళు ఫస్ట్ డబ్బులు కూడా తీసుకోరండి. డబ్బులు లేవు, రాంగా ఇచ్చేయండి అని చెప్పేసి మళ్ళీ బుట్ట వాళ్ళకి అప్పచెప్పి రావాలి మనం. మేము ఇంకా ఇలా ఇక మేకని జడత పట్టాము. జడత ఇచ్చాక మంచి ఇచ్చిందండి. అసలు ఇట్లా వదలంగానే జడత ఇచ్చింది. ఇక్కడ అందరము ఫొటోస్ దిగడానికి అని చెప్పేసి వాళ్ళ బాబుని ఫొటోస్ తీస్తున్నారు. చిన్నత్తమ్మ వాళ్ళ మన్మడు అన్నట్టు. మహారాష్ట్ర అండి వీళ్ళది. మహారాష్ట్రకి వెళ్ళి మేము అక్కడ నుండి చంద్రపూర్ మహంకాళి దగ్గరికి వెళ్ళాము. మార్నింగ్ 6కి వెళ్ళి 10:30, 11 అలా అయిందండి. ఇలా ఫొటోస్ దిగాము కొన్ని బయట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.